సో గైస్, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 అయితే ఇవాళ రిలీజ్ అయింది. ఎంతమంది మీలో ఇప్పటికీ దాన్ని చూసేసరికి కింద కామెంట్ చేయండి. నేనైతే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు దానికంటే ఇంపార్టెంట్ పని ఇంకొకటి ఉంది. అదే షా ఘోష్ రెస్టారెంట్కి వెళ్ళేసి బిర్యానీ తిన్నాం. సో నాతో పాటు మీరు వచ్చేసేయండి, కలిసి వెళ్ళిపోదాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ఇప్పటిదాకా మనం 2 ఫేమస్ బిర్యానీలు అయితే కవర్ చేసాం. ఒకటి బావర్చి అండ్ సెకండ్ మెరీడియన్. ఇప్పుడు ఇంకొక ఫేమస్ బిర్యానీ తినడానికి అయితే వెళ్ళిపోతున్నా, గచ్చిబౌలిలో ఉండే షా ఘోష్ రెస్టారెంట్కి. సో నా టార్గెట్ అయితే ఒకటే గైస్, హైదరాబాద్లో ఉండే అన్ని ఫేమస్ బిర్యానీలు మొత్తం తినేసి ఆ తర్వాత మన జిమ్ము డైట్ స్టార్ట్ చేయాలి. సో దాన్నే గోల్గా పెట్టుకున్నా. ఇప్పటికీ ఇది 3వది అనమాట. ఇంకా చాలా అంటే చాలా ట్రై చేద్దాం. అన్నీ 1 by 1 అయితే వస్తాయి. అవన్నీ కానీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. షా ఘోష్ పైన ఫ్యామిలీ సెక్షన్ సపరేట్ అండ్ కింద కూడా డైనింగ్ ఉంది. ఇక్కడైతే కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 3 అవుతుంది. సో నేను కూడా ఇక్కడే కూర్చున్నా, కొంచెం త్వరగా తినేసి వెళ్ళిపోవచ్చు అని. వీళ్ళ మెన్యూలో అన్ని రకాల బిర్యానీలు అయితే ఉన్నాయి. మటన్ బిర్యానీ 260 ఉంది, చికెన్ బిర్యానీ కూడా రెండు సేమ్ ప్రైస్, మటన్ చికెన్ 260. బట్ బావర్చిలో మెరీడియన్లో 190కే వచ్చేసింది మటన్ బిర్యానీ. మరి ఇక్కడ మాత్రం 260. ఎందుకో రేటు చూద్దాం. సో ఈలోపు ఆనియన్ అయితే ఇచ్చినారు. ఇంకా దాని మీద నిమ్మకాయ పిండి ఆ బిర్యానీ వచ్చేలోపు అయితే టైంపాస్ చేసిన. యాజ్ యూజువల్ మటన్ బిర్యానీ ఆర్డర్ చేసా ఇక్కడ కూడా. బిర్యానీ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చినారు కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్తో పోల్చుకుంటే. అలాగే ముక్కలు కూడా ఎక్కువే వచ్చాయి. మేబీ అందుకేనేమో ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ. అండ్ బిర్యానీలోకి రైతా ఒకటి అండ్ ఈ కర్రీ ఒకటి ఇచ్చినారు. ఇంకా కర్రీ వేసుకుని కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందులోని బాగా వేడిగా ఉందన్నమాట బిర్యానీ. ఇంకా మటన్ పీసులు అయితే మన ఫేవరెట్ నల్లిబొక్క అయితే పడింది. అండ్ బిర్యానీలో మటన్ పీసులు అయితే మొత్తం 8 దాకా వచ్చినాయి. నాకైతే సగం బిర్యానీ తినేసరికి కడుపు ఫుల్గా నిండిపోయింది. చెప్పినా కదా క్వాంటిటీ అయితే ఎక్కువ ఇచ్చేసారు, 2 తినొచ్చు. బట్ ఇంకా నేను ఒక్కనే కాబట్టి తినలేకపోయినా. ఇంకేం చేద్దాం అర్థం కాక ఆయన అడిగాను, పార్సిల్ కట్టిస్తారా ఇది అంటే కట్టిస్తూ ఉన్నారు. సో ఆ మిగిలిన రైతాన్ని తాగేసి ఆ మిగిలిపోయిన బిర్యానీని పార్సిల్ కట్టించుకొని ఇంటికి తీసుకొచ్చేసిన. సో రాత్రి తిందాం వల్ల ఎందుకు వేస్ట్ చేయడం అని. సో టోటల్గా ఈ హోటల్ నాకు బిల్ అయితే బిర్యానీ ఒక 260 రూపీస్, వాటర్ బాటిల్ ఒక 20, ప్లస్ అన్నిటికంటే ఇంపార్టెంట్ టిప్పు. అది ప్రతి దగ్గర అడిగి మరీ తీసుకుంటున్నారు. అదొక 30, 310 అయితే అయింది. ఇంకా బిర్యానీ పార్సల్ తీసుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 4 అవుతుంది. సో తెచ్చుకొని మళ్ళీ నైట్కి కూడా ఈ బిర్యానీ తింటున్నా. అంటే ఇవాళ సాటర్డే, ఇంట్లో నాన్ వెజ్ తినరు, అందుకే నేనే తింటున్నా. మళ్ళీ ఇంట్లో వాళ్ళకి పెట్టకుండా మొత్తం నువ్వే తింటున్నావా అనుకుంటారేమో. సో రాత్రి డిన్నర్కి కూడా అదే బిర్యానీ అనమాట. బిర్యానీ పార్సల్ కట్టివ్వమంటే ఒకటి బిర్యానీనే కట్టించినాడు, ఏ కర్రీ ఇవ్వలేదు. ఇంకా ఇంట్లో గుత్తొంకాయ కర్రీ చేశారు, దాన్నే వేసుకొని కలుపుకొని తిన్నా. భలే ఉంది టేస్ట్ అయితే. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ విత్ గుత్తొంకాయ కర్రీ నిజంగా అద్భుతంగా ఉంది. సో గైస్, అది వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం పిస్తా హౌస్కి అయితే వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటా, బాయ్.